రేపే బుధవారం. బుధవారం రోజున మర్చిపోకుండా ఈ యొక్క వస్తువుని బయట పడేయండి చాలు. ఇలా ఈ వస్తువుని పడేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. 24 గంటలో మీ సమస్యలు తీరుతాయి. అందరికీ చాలా రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి ఇలా సమస్యలతో సతమతమవుతూ ఉన్నవారు ఈ బుధవారం రోజున ఈ వస్తువు యొక్క మీ సమస్యలన్నీ తీరిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఈ వస్తువుని బయట పడేయండి చాలు. ఇక 24 గంటలో మీ జీవితం మారిపోతుంది. బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు. బుధవారం రోజు ఈ పరిహారం చేయడం వలన మీ సుడి తిరిగిపోతుంది. అన్ని రకాల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. ఆటంకాలు తొలగిపోతాయి. గణపతి యొక్క అనుగ్రహం కూడా కలిసి వచ్చే ఆర్థికంగా కలిసి వస్తుంది. మానవ జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలు తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా అవి తొలగించుకోవడానికి ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో ధనం అనేది ప్రారంభమవుతుంది. మన ఇంట్లో నుండి దుష్ట శక్తులు బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిమ్మకాయతో ఈ పరిహారం బుధవారం రోజున ఎవరైతే ఇంట్లో నుంచి ఇది ఒక్కటి బయటపడేసినట్లయితే మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఇలా నిమ్మకాయను బయటపడేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 24 గంటలో ధనవర్షం మీ ఇంట్లో కురుస్తుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. కాబట్టి బుధవారం రోజున నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. చక్కటి యోగం కలుగుతుంది. ధనయోగం ప్రాప్తిస్తుంది. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కనుక బుధవారం రోజున మర్చిపోకుండా ఈ నిమ్మకాయతో ఇలా చేసి చూడండి. ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవడం వల్ల, ఈ నిమ్మకాయ అంటేనే ఎంతో శక్తివంతమైన పండు. నిమ్మకాయతో నెగిటివ్ ఎనర్జీని, దిష్టి దోషాలని కూడా ఈజీగా తొలగించుకోవచ్చు. నిమ్మకాయ చాలా పవర్ఫుల్ కలిగి ఉంటుంది. కాబట్టి బుధవారం రోజున నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, మీకు పట్టిన దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. చక్కటి ధనయోగం ప్రాప్తిస్తుంది. మీకుండే ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. బుధవారం అంటేనే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. మన విజ్ఞానాలను తొలగించుకునేందుకు అద్భుతమైన రోజు. కాబట్టి ఇలా బుధవారం రోజున విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని, అంటే ఉదయాన్నే నిద్రలేచి వాకిలి ఊడ్చి కల్లాపి జల్లి విఘ్నేశ్వరుడికి పూజ మందిరంలో దీపం వెలిగించడం వల్ల మన విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుధవారం రోజున విఘ్నాలను తొలగించుకోవడానికి పూజ మందిరంలో పూజ చేసుకుంటూ ఉంటాము. అలాంటి పవిత్రమైన ఈ బుధవారం రోజున నిమ్మకాయతో ఇలా చేసినట్లయితే మనకున్న సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని, ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారు ప్రతి బుధవారం రోజున ఆవుకి బెల్లాన్ని తినిపించి ఆవుకి నమస్కారం చేసి ఆవు పాదాలను తాకితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ద్వారా మీకు ఏదైనా ఒక భూమిని కొనే అవకాశం ఉంటుంది. అలాగే చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది. అలాగే సొంత ఇల్లు కట్టుకోవాలని కావాల్సినంత డబ్బు ఉండదు. అలాంటి వారికి మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్యం దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అది అధికంగా డబ్బు వస్తుంది. దీంతో మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది. ప్రతి బుధవారం రోజున స్త్రీలు నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రించాలి. ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది. అలాగే తన భర్త యొక్క సంపద అనేది రెట్టింపు అవుతుంది. పిల్లల పురోగతిని కోరుకుంటే ఈ బుధవారం రోజున ఏదైనా గణేష ఆలయానికి వెళ్ళి మీ పిల్లల చేతితో నువ్వులను దానం చేయండి. ఇలా చేస్తే ఆ గణపతి యొక్క అనుగ్రహం మీ పిల్లల జీవితంలో పురోగతి లభిస్తుంది. కాబట్టి
బుధవారం అంటేనే వినాయకుడికి ఇష్టమైన రోజు. వినాయకుడికి ఇష్టమైన రోజు మన కష్టాల నుండి గట్టెక్కించాలంటే ఈ బుధవారం రోజున గణపతికి అత్యంత ప్రీతిప్రాతమైన తిథుల్లో అంటే బుధవారం రోజున ఇలా చేయడం వల్ల మనకున్న కష్టాలన్నీ తొలగించుకోవచ్చు. అయితే బుధవారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా తుడుచుకొని పసుపు నీళ్లు చల్లి గణపతిని పూజ ప్రారంభించాలి. ఇలా ప్రతి బుధవారం రోజు ఇలా చేస్తే మీకు ఉన్న ఆ గణపతి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అలాగే బుధవారం రోజున 5 వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఇలా 5 వత్తులు వేసి వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిండు నూరేళ్లతో ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లుతారు. ఇలా ప్రతి బుధవారం రోజున ఎవరైతే వినాయకుని యొక్క పూజ చేస్తారో వారికున్న కష్టాలను ఆ గణపతి యొక్క అనుగ్రహం కలిగి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే బుధవారం రోజున 7 తర్వాత ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 రావి ఆకులను తీసుకోండి, లేదా తమలపాకులైనా పర్లేదు. ఈ రెండిట్లో ఏ ఆకు అయినా తీసుకొని అలానే ఒక 2 స్పూన్ల రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పు అంటేనే మనకు నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. మన పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదన సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి కూడా ఉప్పు కూడా తయారైంది. అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఈ ఉప్పుతో బుధవారం రోజున ఈ ఉప్పుతో ఇలా చేసినట్లయితే లెక్కలేనంత డబ్బు వస్తుంది. మీకున్న కష్టాలు పోతాయి. అలాగే వినాయకుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి అయితే బుధవారం రోజున 2 రావి ఆకులైనా పర్లేదు, అలానే తమలపాకులైనా పర్లేదు. కాబట్టి ఈ ఆకులను రెండింటిని తీసుకొని దాని మీద 2 స్పూన్ల రాళ్ళ ఉప్పును పోసి ఒక నిమ్మకాయ పసుపు కలర్లో ఉన్న నిమ్మకాయను తీసుకొని 4 భాగాలుగా కట్ చేయండి. అంటే పూర్తిగా కట్ చేయకండి, సగానికి మాత్రమే కట్ చేయండి. ఇలా కట్ చేసిన నిమ్మకాయ మీద 3 లవంగాలను దాంట్లో ఇట్లా పెట్టండి, లోపట్లో పెట్టండి. ఇలా పువ్వు ఉన్న లవంగాలను 3 తీసుకొని ఆ నిమ్మకాయలో పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత దాని మీద కొంచెం పసుపుని చల్లండి. ఇలా పసుపుని చల్లిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీరు తలుపు పక్కన అంటే లోపల భాగమైనా పెట్టుకోవచ్చు, బయట భాగంలో అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఎక్కడైనా అంటే మన ప్రధానం ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు రాత్రి పడుకున్న తర్వాత ఉదయాన్నే నిద్ర లేవగానే ఇది తీసుకెళ్ళి ఎక్కడైనా దూరంగా విసిరేయండి. ఇలా బయట పడేయం వల్ల మీకున్న ఆర్థిక కష్టాలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఎవరైతే బుధవారం రోజున ఈ నిమ్మకాయలని బయట విసిరేస్తారో వారికి ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది. కోటీశ్వర్లో మారడాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి బుధవారం రోజున 7 తర్వాత ఈ నిమ్మకాయ ఉప్పుతో ఈ చిన్న పని చేయండి.